ఒకటో సంవత్సరం నుండి 29వ సంవత్సరం వరకు మనము క్షేమంగా చదువుకోవడము, క్షేమంగా బతకడము, క్షేమంగా తెలివితో ఉండడం. 29 అయిపోయి 30 వస్తుంది. 30వ సంవత్సరం నుండి 60వ సంవత్సరం వరకు విష్ణు లక్ష్మి కాలయోగం అంటారు. వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తారు తెలుసా? ముందు వాళ్ళ శిక్ష ఎక్కువ ఇవ్వలేదు, మనం ఇప్పుడు శిక్ష ఎక్కువ ఇవ్వడం ఎందుకు, తక్కువగా ఇద్దాము. కాబట్టి వాడు ఏ దానికోసం అయితే కష్టపడుతుండో, ఏదైతే నిర్మాణం చేస్తుండో అది పూర్తవని, వాడు ఎలా పూర్తి చేస్తాడో చూద్దాం. ఆ పూర్తయ్యేటటువంటి కార్యాచరణని బట్టి అప్పుడు నువ్వు లక్ష్మిగా ధనాన్ని ప్రాప్తి చెందుతావు. నీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాక వాడు పెట్టేటటువంటి చెడు విధమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం శిక్ష వేద్దామని వాళ్ళు వేస్తారు. ఇందులో లక్ష్మీ విష్ణు యోగంలో ఎవరు ఎక్కువగా శిక్షలు అనుభవించేదంటే మగవాళ్ళే. మగవాళ్ళు చాలా తీట పనులు చేస్తారు విష్ణు కాలం. అంటే మన వయసు, నీ వయసు, నా వయసు, ఎవరి మాట మనకు నచ్చిందే చేస్తారు. ఇదంతా మనకి 60వ సంవత్సరం వచ్చేసరికి మూట కట్టింది. పొట్టలో కానీ, కాళ్ళల్లో కానీ, తొడల్లో కానీ, మైండ్లో కానీ, నోటి దూలలో కానీ అన్నిట్లో. 60వ సంవత్సరం రాగానే ఆ మగవాడి పిచ్చోళ్ళగా, నోటిలోడైనా పిచ్చోళ్ళగా అరుస్తుంది ఎవరిని చూస్తే వాడు. లేదా పొట్ట పెంచుకొని ఉంటాడు, లేదా కాళ్ళు పెంచుకొని ఉంటాడు, లేదా తలనొప్పులు, ఇంక ఇతర 60 సంవత్సరాలైనా 70 అయినా 80 అయినా ఆడవాళ్ళకి ఎందుకు ఏ రోగాలు ఎక్కువగా ఉండవంటే వాళ్ళు ఈ వయసులో విష్ణు లక్ష్మీ కాలయోగంలో వాళ్ళు తప్పు చేయరు. ఇంట్లో బానిసగా ఉంటారు, ఇంట్లో మాత్రమే తక్కువగా సంచరిస్తారు, ఇంట్లో మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ తప్పు పుణ్యాలు ఎక్కువగా చేయకుండా ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళకి 60 దాటి 70, 80, 90 వచ్చినా మంచిగా ఉంటుంది. ఇకపోతే చివరి కాలము 60 నుంచి 90 వరకు శివపార్వతుల కాలం. లిస్ట్ తయారైంది. భూదేవి మాత గౌరీదేవికి పంపిస్తారు. ఈ విష్ణు కాలంలో ఇలా చేసారు, సరస్వతి కాలంలో ఇలా చేసారు, మీ కాలం వచ్చింది, మీ కాలంలో నువ్వు ఏదన్నా నాలో కలపవు కాబట్టి అన్నీ తీసుకుపోయి గంగపాలు చేస్తావు కాబట్టి మరి ఇందులో వాళ్ళని గంగలో కలుపుకుంటావో, మీ ఆయనకు చెప్పి వంటికి రాపించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి 60వ సంవత్సరం కాగానే పార్వతీదేవి చేతిలో పెట్టింది. అప్పుడు చేయాల్సిన పూజలు ఆడవాళ్ళు చేసేటటువంటి పూజల్లో పార్వతీదేవి ఏం చేసింది అంటే భూమి నుంచి తయారై వచ్చినటువంటి ద్రవ్యాలన్నింటినీ పెట్టుకొని నోములు, వ్రతాలు అనేటటువంటి పుణ్యకార్యముతో ఉన్న పదార్థాలని భూదేవి మీద సంచరించే శ్రీమూర్తులకి తాంబూల రూపంగా ఇస్తే భూదేవి మాత శాంతింపబడి వాళ్ళకి శిక్షలు అనేటటువంటి తగ్గి మంగళగౌరి రూపంగా ఉన్నటువంటి భార్యలు భర్తకి పంచవిధములైనటువంటి ఆయుష్ని మాంగళ్యముతో అందించి భర్తల యొక్క రోగాలు తగ్గించేటటువంటి వారు ఎవరు అంటే ఒక భార్య మాత్రమే. తల్లి కూడా చేయదు. తల్లి పాత్ర ఎప్పుడు అంటే చిన్నప్పుడు, వయసుకు వచ్చినాక భార్య, చావుకు వచ్చినాక కూడా ఎవరు అంటే భార్యని ఎవడైతే అపురూపంగా చూస్తాడో వాడికి మంచి యోగం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత పార్వతీదేవి మాత్రం ఇటువంటి నోములు, వ్రతాలు ఇవన్నీ పెట్టి ఆడవాళ్ళతో చేయించినాక మగవాళ్ళకి కొద్దిగా ఆరోగ్యం అంతా బాగున్నాక అప్పుడు చెప్పింది ఎవరికి, మరలా పార్వతీదేవి ఎవరికి చెప్పింది? లక్ష్మీదేవికి చెప్పింది. ఇక భూదేవి మళ్ళీ తీసుకోదు, ఆమె నాకు లిస్ట్ ఇచ్చింది, నేను నీ దగ్గరకు పంపించిన అని చెప్పి లక్ష్మీదేవి తీసుకొని నేను ఇచ్చిన హయాంలో వీడు ఎన్నెన్ని భవనాలు కట్టిండు, ఆ ఏ డబ్బులతో కట్టిండు, ఎవరి దగ్గర దొంగలింపు చేసిండు, ఈ తప్పులన్నీ ఎతికి సరస్వతీదేవికి. సరస్వతీదేవి మళ్ళీ ఏం చేస్తుంది? వీడు నా హయాంలో చాలా తెలివివంతుడు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు ఉన్నాడే, వీడు ఎందుకు ఇలా చేసిండని చెప్పి బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? నేను రాసినటువంటి కథ ముగింపు అయింది,
ఈ శిక్షలకి వీడు ఇన్ని రోజులు మాత్రమే భూమి మీద ఉండాలి అని చెప్పి రాసి మళ్ళీ సరస్వతి దేవి మళ్ళీ ఏం చేస్తుంది, అప్పుడు వాడికి ఉన్నటువంటి విద్య యోగము ఏదైతే ఉందో వాడి కుమారుడికి అందాలని చెప్పి రాసుకుంటుంది పేపరు లక్ష్మీదేవికి. మళ్ళీ లక్ష్మీదేవి ఏం చేస్తుంది, వీడు చేసిన పుణ్యకార్యముతో లక్ష్మీ యోగం ఏదైతే ఉందో వాడి కొడుక్కి కూతురికి చెందాలని చెప్పి రాసుకుంటుంది. తర్వాత పార్వతీదేవికి ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్వతీదేవి రాసుకుంటుంది, వీడు కొడుకు వీడు కూతురు మాంగళ్య బలంతో ఎలా సుఖంగా ఉండాలనేది రాసుకొని అప్పుడు చివరిగా శివుడి చేతిలో పెడతారు. శివుడి చేతిలో పెడితే చిత్తు కాగితం కూడా దగ్ధమైపోయింది. అది ఎంత ఖరాబ్ అయిందైనా సరే ఆయన ఆ సమయంలో అగ్నిజ్వాలలతో ఉండేటటువంటి అగ్నిలోకము యొక్క లింగముగా ఉంటాడు. ఇటువంటి పేపర్ల లిస్ట్ తీసుకుపోయేటప్పుడు శివుడు అప్పుడు శివుడు లాగా ఉండడు, అగ్నిలింగముగా ఉంటాడు. ఆయన దగ్గర పెట్టగానే కాలిన పేపర్ని కాలిన అక్షరాలను చదివి యముడిని పిలుస్తాడు. యముడు రాగా కాలిన పేపర్ని ఇష్టం పట్టుకొని చూస్తాడు. చూశాక అప్పుడు వీడి యొక్క ముగింపు అయిపోయింది. ఈ కాలే పేపర్ని పట్టుకొని పోయి మళ్ళీ ఇది ఆరిపోయే లోపల ఆ కాలిన కట్టెల పైన ఉన్నటువంటి ఆ ఆత్మని చూసి మళ్ళీ నాకు తెచ్చి చెప్పాడు. అది వెళ్ళిపోయి ఆ అగ్నిని తీస్తాడు, లోపల ఉండి కాలేటటువంటి శక్తిని బయటికి గుంజుతాడు. యమ పాశము గుంజి ఆ పాశాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే అప్పుడు నీకు సినిమా కనబడింది. ఆ పాశం పోతూ ఉంటే ఆ పాశం ఏడుస్తూ ఉండదు, ఆత్మ ఆ జ్యోతి ఏడుస్తుంది. ఇన్ని రోజులు నీ శరీరంలో ఉన్నారా, నేను ఎన్నిసార్లు చెప్పిందో నీకు, నువ్వు అలా చెయ్యకు 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 చెయ్యకని, కానీ నువ్వు వినలేదు. నీ శరీరం నుండి నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నావు, నీలో నుంచి నన్ను విడి చేశారు, మళ్ళా వేరే శరీరంలో పంపిస్తున్నారు. మళ్ళీ నా బతుకు మళ్ళీ చిన్ననాటి నుండి మళ్ళీ నేను బతకాల్సిందే. ఎదిగేటటువంటి సమయంలో నువ్వు గొడ్డలు తీసుకొని నరికేసావు కదరా అని చెప్పి ఆ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు యమపాసం గుంజేటప్పుడు ఏడుస్తుంది. అప్పుడు మనస్సు అనేటటువంటిది శరీరంతో అనుసంధానమైన ఆ శక్తి బ్రహ్మకపాలం దగ్గరకు వచ్చి కూర్చొని మనస్సులో ఆలోచనలన్నీ వస్తాయి. ఇంకొక అవకాశం ఉంటే నేను సరిగా బతుకుతాను, నాకు అవకాశాన్ని ప్రసాదించండి, నాకు అవకాశాన్ని మీరు ప్రసాదించండి అని అడుగుతూ ఉంటే అప్పుడు 3 సార్లు దింపుడు కాళ్ళని చేస్తారు. ఆ దింపినప్పుడు వాడి యొక్క శరీర ఆరాశక్తితో వాడి మనస్సు బాగా, ఇలా చెప్పిన మనస్సు దేనికి లొంగిపోయిందంటే కామానికి. భార్యాభర్త అనేటటువంటి సంసార జీవితం కొనసాగించి వారిద్దరితో తయారైన పిండం ఏదైతే ఉందో ఆ పిండము మాత్రమే ఆపగలిగింది మృత్యువు యొక్క పాశాన్ని. తన శరీర ఆరాశక్తిని విపరీతమైనటువంటి ప్రేమ అనురాగముతో శరీరాన్ని పంచుకున్నటువంటి భార్య ఎవరైతే ఉందో ఆ భార్య మాత్రమే ఆపగలిగింది ఆ యమపాశాన్ని. అప్పుడు కొడుకు పిలిస్తే ఆ పిలిచినటువంటి కొడుకు ఆరాశక్తికి ఆ మనసు మళ్ళీ ఆ జ్యోతి 2 కనెక్ట్ అయి లేచేటటువంటి అవకాశం ఉంటుందని దింపుడు కాళ్ళగా మనకి శవం పోయేటప్పుడు దింపి పిలుస్తాం. ఇలా చేసిన తర్వాత బ్రహ్మ భగవానుడు చివరిలో చెప్తాడు, అందరినీ తీసుకువెళ్ళి, కానీ శిక్షించాల్సింది ఎవరిని అంటే నేను శివుడు విష్ణువు వదిలినటువంటి జ్యోతిని కాదు. ఆ జ్యోతికి ఒక ఆకారం ఉంది, ఆ ఆకారం మళ్ళీ భూమి మీద మిగిలి ఉండకూడదు, మళ్ళీ వేరే లోకాల్లో ఉండకూడదు. ఆ ఆకారానికి నువ్వు పెట్టేటట్టు హింసలకి అది మాయం అయిపోవాలి అన్నప్పుడు ఏం చేయాలి స్వామి అని చెప్పి యముడు అడిగితే బ్రహ్మ భగవానుడు 14 విధములైనటువంటి శిక్షలని అందిస్తాడు యముడికి.
విష్ణు భగవానుడు 34 శిక్షల విధములను ఇస్తాడు. మరియు పరమశివుడు మాత్రమే 2 శిక్షలను ఇస్తాడు. పరమశివుడు ఒక్కడే మానవులకి కనెక్ట్ అయ్యేది. విష్ణు బ్రహ్మ అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వరు. ఇచ్చిన తర్వాత అప్పుడు చీములో వేస్తారు, రక్తంలో పడేస్తారు, వేడి వేడి మినప ఖనిజములు కాగేటటువంటి దాంట్లో వేస్తారు. దానికి ఇసురుకుంటే ఆకారం ఇచ్చి నాకు ఈ ఆకారం వద్దు అని అసహ్యం కలిగేటటువంటి విధానం చేస్తారు యమదూతలు. అప్పుడు ఆ రూపం మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఈ జ్యోతిని తీసుకువెళ్ళి శివుడి దగ్గర, విష్ణువు దగ్గర, బ్రహ్మ దగ్గర పెడతారు. ఒక భగవంతుడి దగ్గర నుంచి మళ్ళీ అది తిరిగి రావాలంటే 14 జన్మలు ఎత్తాలి. బ్రహ్మ భగవానుడు పర్యవేక్షణలో ఉండేవన్నీ పక్షులు, విష్ణు భగవానుడి యొక్క పర్యవేక్షణలో ఉండేవన్నీ జంతువులు, శివుడు భగవానుడి యొక్క పర్యవేక్షణలో ఉండేటటువంటి వాళ్ళందరం మనమే. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క విధానంలో 3 జన్మలు, విష్ణు యొక్క జన్మలో 3 జన్మలు, శివుడి యొక్క జన్మలో 3 ఎన్ని 9. తర్వాత సరస్వతి యోగంలో 2, లక్ష్మీ యోగంలో 2, పార్వతీ యోగంలో 2. ఎన్ని 9 6 17 14 15లో మైనస్ చేసేటటువంటి పుణ్యం ఎవరు ఇస్తారు అంటే యముడు ఇస్తారు. ఎందుకు ఇస్తాడంటే వీడిని తీసుకువెళ్ళి వీడి రూపం ఆకారం ఏదుందో దాన్ని తీసుకెళ్ళి అంత హింస పెడుతున్నా వాడు నన్ను తిట్టుకోలేదు. అప్పుడు మనం తిట్టుకోము యముడిని. అప్పుడు మన మనస్సు కోరిక ఏమని తెలుసా, నేను వెళ్ళిపోవాలి, నా శరీరంలో ఉండాలి అనేటటువంటి ఆందోళనతోనే మన మనస్సు బాధపడుతూ ఉంటుంది. కాబట్టి యముడిని ఎవడు తిట్టడు, ఎవడు పూజించలేడు. అప్పుడు యమ భగవానుడు ఏం చేస్తాడంటే వీడు శిక్షించేటటువంటి ఆ రోజు వీడున్న ఆత్మ ఏదుందో, ఆ రూపం ఏదుందో తిట్టలేదు. కాబట్టి దీనికి నేను శిక్ష అస్సలు ఇవ్వను. 14 జన్మలు పూర్తయినాక మీరు ఏ మానవుడు జన్మలో ఇస్తారో మళ్ళీ ఇది చేసే ప్రవర్తనలే ఉంటే అప్పుడు నేను శిక్ష చేసి తీసుకువస్తా అని చెప్పి, ఇవన్నిటికి మూలం ఎక్కడ ఉంది అంటే సాధన అనేటటువంటి ఒక దారం పోగు దగ్గర ఉంది. ఆ దారాన్ని కాలకుండా, తెగకుండా మరియు వేరొకరు కబ్జా చేయకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తే సాధన చేయడం వల్ల మరణించిన తర్వాత మనలో ఉన్న జ్యోతి మరలా అతి తొందరగా వచ్చి మన రూపంతోనే జన్మించేటటువంటి యోగం పొందవచ్చు. సాధన యొక్క శక్తి ఏంటంటే ఈరోజు మరణిస్తే మరలా వచ్చే సంవత్సరం లోపల మన ఆకారం భూమండలం మీద ఉంటుంది. సాధనకున్న శక్తి అటువంటిది. కాబట్టి సాధన ఏ గురువుల దగ్గర మీరు మంత్ర ఉపదేశాలు తీసుకున్నా కానీ ఆ గురువు చెప్పినటువంటి విధానంలో వెళ్తే అతని యొక్క శరీర ఆరాశక్తి మీతో సంచరిస్తూ మీకు దారిని చూపిస్తారు. అలా కాదని చెప్పి సంవత్సరానికి ఒక గురువుని మార్చుకుంటే ఏమీ ఉండదు, ఏమీ చేయలేవు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే సాధన చేస్తే వీటన్నిటిని చూడవచ్చు. ఎవరో రాసిన బుక్కుని మనము చదివి చెప్పేటటువంటి యోగము కాకుండా మనమే అడగవచ్చు. మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోయింది, నాకు సంబంధించిన విధానం ఏంటి, నా పుత్రుడు చూస్తాడా చూడడా, నా కుమార్తె చూస్తుందా చూడదా, ఇవన్నీ సాధనలో తెలిసిపోతాయి. అప్పుడు మనం ఎవరి మీద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. భార్య చూస్తుందా చూడదా, ఎవరు చూస్తారా చూడరా, సాధన వల్ల ఇంకో లాభం ఉంటుంది. అవతలవాడు మనల్ని తిట్టడం, మనిషి వెనకాల ఏదన్నా అనుకున్నా, మనిషి ముందు ఏదన్నా అనుకున్నా వాళ్ళు రాగానే మన శరీరార శక్తి గ్రహింపజేస్తుంది.
వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మన మనసు మన మాట మనం వినకపోతే వేస్ట్. కాబట్టి మంత్రము రాసి ఇస్తాను, అది మీరు పరిపూర్ణంగా చేసుకొని మీ శరీరానికి మీరు దేవతా శక్తిని దగ్గర చేర్చుకోవడానికి ప్రయాణం కొనసాగించండి. అర్థమైనా? నిద్ర వచ్చింది.